రాత్రి 12 దాటిపోయింది. బయట చీకటి ఇంటి గోడల మీదకి ఎక్కి లోపలికి చేరినట్టుంది. కానీ ఆ ఇంట్లో ఉన్న చీకటి మాత్రం బయట దానికంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి తన కళ్ళలోని వెలుగును మెల్లగా కోల్పోతూ కూర్చుంది. ఆమె పేరే సునీత. ఆమె చేతిలో ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ స్క్రీన్ మీద ఒక ఫోల్డర్ ఓపెన్ అయి ఉంది. ఆ ఫోల్డర్ పేరు రాజేష్ వీడియోస్. ఆ పేరు చూసిన ప్రతిసారి ఆమె గుండెలో ఒక నొప్పి కదులుతుంది. అది ఒక్కరోజు గాయం కాదు, అది నెలలు నెలలు పేరుకుపోయిన బాధ. ఆమె వేలు ఒక వీడియో మీద ఆగింది. గుండె బలంగా కొట్టుకుంటుంది. అయినా కూడా ఆమె ప్లే చేసింది. స్క్రీన్ మీద రాజేష్ కనిపించాడు. అతని కళ్ళల్లో కోపం, అతని మాటల్లో గౌరవం లేదు. నువ్వు పనికిరావు, నీ వల్లే నా జీవితం నాశనమైంది, నిన్ను పెళ్లి చేసుకోవడం నా పెద్ద తప్పు అన్న అతని స్వరం గదిలో మారుమోగింది. ఆ ఒక్క క్షణంలో సునీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. కానీ అవి జారలేదు. ఎందుకంటే ఏడవడం కూడా ఆమెకి అలసటగా మారిపోయింది. ఆ వీడియో ఆగకముందే ఆమె మరో వీడియో ప్లే చేసింది. నువ్వు చచ్చిపోతే నాకు పర్వాలేదు, కనీసం నా జీవితం బెటర్ అవుతుంది అన్న మాట వినిపించింది. ఈసారి ఆమె గుండెల్లో బలంగా పడింది. ఆమె చేతులు వణికాయి. కానీ ఫోన్ ఆగలేదు. ఎందుకంటే ఈ బాధ ఆమెకి కొత్తది కాదు. ప్రతిరోజు ఇదే వినడం ఆమె జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు ఇదే రాజేష్ ఆమె చేతిని పట్టుకొని నీకు ఎప్పుడు నొప్పి రాకుండా చూసుకుంటాను అని చెప్పినవాడు. అదే మాటలు నమ్మి ఆమె తన ప్రపంచం మొత్తం వదిలి అతని దగ్గరికి వచ్చింది. కానీ పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఆ మాటలు మారిపోయాయి. మొదట చిన్న చిన్న కమెంట్లు, తర్వాత అవమానాలు, ఆ తర్వాత గాయాలు. ఒకరోజు కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైంది, అంతే. రాజేష్ ప్లేట్ని బలంగా విసిరి నువ్వు పనికిరాని వాళ్ళల్లో టాప్ అని అరిచాడు. ఆ రోజు ఆమె చాలా ఏడ్చింది. కానీ మరుసటి రోజు మళ్ళీ నవ్వే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అతను మారతాడని అనుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అతని మాటలు ఇంకా క్రూరంగా మారాయి. ఒకరోజు కోపంలో నువ్వు చచ్చిపోతే నాకు పర్వాలేదు అన్నాడు. ఆ మాట వినగానే ఆమె లోపల ఏదో విరిగినట్టు అనిపించింది. ఆ రోజు ఆమె ఏడవలేదు. ఆ రోజు ఆమె మౌనంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేను మర్చిపోను అని. ఆ రాత్రే ఆమె ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసింది. మొదటిసారి ఆమె చేతులు వణికాయి. ఇది తప్పా అని ఆమె మనసు ఆమెను అడిగింది. కానీ అదే సమయంలో అతని గొంతు మళ్ళీ వినిపించింది. నీలాంటి వాళ్ళు బతికే అవకాశం లేదు, బతికే అవసరం కూడా లేదు అని అన్నాడు. ఆ మాటతో ఆమె సందేహాలు మొత్తం చనిపోయాయి. ఆమె కెమెరా స్టడీగా పెట్టింది. అప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి తిట్టు, ప్రతి అవమానం, ప్రతి గాయం ఆ ఫోన్లో వీడియోలుగా నిలిచిపోయాయి. కొన్నిసార్లు అతను ఆమె మీద చెయ్యి కూడా ఎత్తాడు. ఆ రోజుల్లో కూడా ఆమె చేతులు వణికినా ఫోన్ మాత్రం ఆగలేదు. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఒక నిజం అర్థమైంది. ఈ మాటలు కేవలం శబ్దాలు కాదు, ఇవి తనని నెమ్మదిగా చంపుతున్న కత్తులు అని. ఒకరోజు ఆమె ఆ వీడియోలన్నీ చూసింది. ఒక్కొక్కటి మళ్ళీ మళ్ళీ చూసింది. అప్పుడు ఆమెకి ఒక్కసారిగా అనిపించింది, ఇది నేనా అని. ఒకప్పుడు నవ్వే అమ్మాయి ఇప్పుడు తనని తానే గుర్తుపట్టలేకపోయింది. ఆ రాత్రి రాజేష్ మళ్ళీ ఇంటికి వచ్చాడు. అదే కోపం, అవే తిట్లు. కానీ ఈసారి సునీత ఏమీ మాట్లాడలేదు. ఆమె ఫోన్ తీసుకొని అతని ముందే ఒక వీడియో ప్లే చేసింది. నువ్వు చచ్చిపోతే నాకు పర్వాలేదు అన్న అతని స్వరం గదిలో మారుమ్రోగింది. రాజేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదేమిటి అని అడిగాడు. కానీ సునీత ఆగలేదు. ఆమె ఒక్కొక్క వీడియో ప్లే చేస్తూనే ఉంది. నువ్వు పనికి రావు, నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు, నీ ముఖం చూసినా అసహ్యం వేస్తుంది అన్న మాటలు గదిలో తిరుగుతున్నాయి. రాజేష్ కళ్ళల్లో భయం మొదలైంది. ఇది ఎప్పటి నుంచి తీసావు అని అడిగాడు.
సునీత నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి, కానీ గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. ఇవి వీడియోలు కాదు రాజేష్, ఇవి నువ్వు నన్ను ఎలా నెమ్మదిగా చంపేశావో చూపించే క్షణాలు. ప్రతిరోజు ప్రతి మాటతో నువ్వు నన్ను కొంచెం కొంచెంగా విరిచేశావు. ఇవి నా బాధ, ఇవి నా మౌనం, ఇవి నేను నిన్ను ఎంతగా ప్రేమించాను అంతగా నువ్వు నన్ను నొప్పించావు చూపించే నిజం అని చెప్పింది. ఆ మాటలు విన్న రాజేష్ మాట రాక నిలబడ్డాడు. సునీత వెనక్కి తిరిగి తలుపు వైపు నడిచింది. నేను నిన్ను వదిలి వెళ్ళటం కాదు, నేను నన్నే కాపాడుకుంటున్నాను అని చెప్పి తలుపు దగ్గర ఆగి ఒక్కసారి తిరిగి చూసింది. ఒకరోజు నువ్వు ఈ వీడియోలో మళ్ళీ చూస్తావు, అప్పుడు నేను ఎంతగా నిన్ను ప్రేమించాను అంతగా నువ్వు నన్ను నొప్పించావు అని అర్థమవుతుంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. తలుపు నెమ్మదిగా మూసుకుంది. ఆ ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం వచ్చింది. కానీ ఈసారి ఆ నిశ్శబ్దం రాజేష్ని వదలలేదు. ఎందుకంటే ఆ వీడియోలో వినిపించిన ప్రతి మాట ఇప్పుడు అతని గుండెల్లోనే మారుమ్రోగుతోంది. తలుపు నెమ్మదిగా మూసుకున్న శబ్దం ఆ ఇంట్లో చాలాసేపు మారుమ్రోగింది. రాజేష్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఇంకా ఫోన్ ఉంది. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది, కానీ ఆ వీడియోలో వినిపించిన మాటలు మాత్రం ఆగలేదు. అవే మాటలు అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. నువ్వు పనికి రావు, నువ్వు చచ్చిపోతే నాకు పర్వాలేదు అన్న ప్రతి వాక్యం ఇప్పుడు అతని గుండెల్లో గుచ్చుకుంటుంది. అతను మెల్లగా సోఫా మీద కూర్చున్నాడు. చేతులు వణుకుతున్నాయి. ఇంతవరకు అతను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. తన మాటలు ఇంతగా నొప్పిస్తాయనే విషయం అతనికి ఎప్పుడు అనిపించలేదు. కోపంలో అన్న మాటలు కదా అని అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు అవే మాటలు తనని వెంటాడుతున్నాయి. అతను మళ్ళీ ఫోన్ ఆన్ చేశాడు. ఒక్క వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో సునీత కనిపించింది. ఆమె కళ్ళల్లో భయం ఉంది. ఆమె మాట్లాడడానికి కూడా భయపడుతుంది. కానీ వీడియోలో తానే అరుస్తున్నప్పుడు, మాట్లాడు, నోరు మూసుకొని ఎందుకు నిలబడ్డావు అని. ఆ సీన్ చూసిన రాజేష్ ఒక్కసారిగా ఫోన్ కింద పడేశాడు. ఇది నేనా అని తనలో తానే అనుకున్నాడు. తనకే తన మీద అసహ్యం వేసింది. అతను గది చుట్టూ చూశాడు. ప్రతి మూలలో ఆమె జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. కిచెన్లో ఆమె వాడిన పాత్రలు అలాగే ఉన్నాయి. టేబుల్ మీద ఆమె వదిలేసిన చీర మూల కనిపించింది. బెడ్ పక్కన ఆమె పడుకునే చోట ఖాళీగా ఉంది. ఆ ఖాళీ ఒక్కసారిగా అతనికి భయంగా అనిపించింది. ఇప్పటి వరకు అతను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఆమె లేకపోతే తన జీవితం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆ ప్రశ్న అతన్ని వదలటం లేదు. అతను ఒక్కసారిగా లేచి తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు తెరవబోతూ ఆగిపోయాడు. ఎందుకంటే ఒక నిజం అతనికి అర్థమైంది. ఇప్పటి వరకు ఆమె ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేది, కానీ ఈసారి ఆమె తిరిగి వస్తుందా అనే నమ్మకం కూడా అతనికి లేదు. ఆమె చివరిసారి చెప్పిన మాట గుర్తొచ్చింది. నేను నిన్ను వదిలి వెళ్ళటం కాదు, నేను నన్నే కాపాడుకుంటున్నాను. ఆ మాట ఇప్పుడు అతనికి బలంగా తాకింది. అతను మెల్లగా వెనక్కి వచ్చి నేలపై కూర్చున్నాడు. తల చేతుల్లో పెట్టుకొని కూర్చున్నాడు. మొదటిసారి అతను ఏడవాలని అనిపించింది, కానీ కన్నీళ్లు కూడా రావటం లేదు. ఎందుకంటే అది బాధ కంటే పెద్ద పశ్చాత్తాపంగా మారింది. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. గడియారం ప్రతి టిక్ అతనికి ఒక గుర్తు. ప్రతి సెకండ్ అతను కోల్పోయిన మనిషిని గుర్తు చేస్తోంది. ఉదయం వెలుతురు లోపలికి వచ్చింది, కానీ అతని జీవితంలో చీకటి ఇంకా అలానే ఉంది. అతను లేచి కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ ఆమె లేదు. ఆ ఖాళీ మళ్ళీ అతనిని గుచ్చుకుంది. ఆమె లేకపోతే ఇంటి శబ్దం కూడా మారిపోతుందని అతనికి ఇప్పుడు అర్థమైంది. అతను మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు. ఆ వీడియోలను మళ్ళీ ప్లే చేసుకున్నాడు. ఈసారి కోపం రాలేదు. తన మీద తనకే అసహ్యం వేసింది. ప్రతి మాట వినగానే అతని కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఎందుకు ఇలా మాట్లాడాను అని మెల్లగా అనుకున్నాడు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. అదే ఉదయం అతను బయటికి అడుగుపెట్టాడు. అతని కళ్ళల్లో నిద్రలేదు. ముఖంలో కేవలం అలసట మాత్రమే ఉంది. గుండెల్లో ఒకే ఒక్క భయం దాగి ఉంది. ఆమె ఎక్కడుంది అన్నది.
వీధి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కానీ అతని మనసులో మాత్రం తుఫాను నడుస్తోంది. అతను ముందుగా దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాడు. ఎందుకంటే ఎన్నోసార్లు ఆమె అక్కడ కూర్చొని ఫోన్లో ఎవరితో మాట్లాడేది అని అతనికి గుర్తొచ్చింది. అక్కడ ఒక వృద్ధుడు కూర్చున్నాడు. రాజేష్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇక్కడ నిన్న రాత్రి ఒక అమ్మాయిని చూసారా అని. వృద్ధుడు కొంచెం ఆలోచించి, అవును బాబు, ఒక అమ్మాయి చాలాసేపు ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది, తర్వాత ఒంటరిగా వెళ్ళిపోయింది అని అన్నాడు. ఆ మాట విన్న రాజేష్ గుండెల్లో ఏదో బలంగా పడింది. ఎటువైపు వెళ్ళింది, ఒకసారి దారి చూపిస్తారా అని అడిగాడు. వృద్ధుడు చేతితో ఒక దారి చూపించాడు. రాజేష్ ఒక్కసారిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతని అడుగులు వేగంగా ఉన్నాయి, కానీ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఆ దారిలో నడుస్తూ అతనికి ఒక్కో జ్ఞాపకం గుర్తొస్తోంది. ఒకప్పుడు ఇదే రోడ్డు మీద ఆమెతో కలిసి నవ్వుతూ నడిచిన రోజులు గుర్తొచ్చాయి. ఆ నవ్వులు ఇప్పుడు తనకే అసహ్యంగా అనిపించాయి. ఎందుకంటే ఆ నవ్వుల వెనుక ఆమె ఎంత బాధ దాచుకుందో ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక ఒక చిన్న దేవాలయం కనిపించింది. అక్కడ మెట్ల మీద ఒక మహిళ కూర్చుంది. ఆమె దగ్గరకు వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఇక్కడ నిన్న రాత్రి ఒక అమ్మాయి అని అనబోతుండగానే ఆమె వెంటనే, అవును, ఒక అమ్మాయి వచ్చింది, చాలా ఏడుస్తోంది, దేవుడి ముందు కూర్చొని ఏదో మెల్లగా మాట్లాడుకుంది, తర్వాత లేచి వెళ్ళిపోయింది అంది. రాజేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్పింది అని అడిగాడు. ఆ మహిళ నెమ్మదిగా, ఆమె చెప్పింది, దేవుడా, నాకు తప్పేమైనా చేసి ఉంటే నన్ను తీసుకెళ్ళిపో, కానీ ఇంకెవరు ఇలా నన్ను మాటలతో చంపకుండా చూడమ్మా అని వేడుకుంటోంది అని అన్నది. ఆ ఒక్క వాక్యం విన్న రాజేష్ గుండె ఒక్కసారిగా కుదేలైంది. అతను అక్కడే కూర్చున్నాడు. చేతులతో ముఖం మూసుకొని మెల్లగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు తన మాటల్ని తేలిగ్గా తీసుకున్న అతను ఇప్పుడు అవే మాటలు తనని ముక్కలుగా విరుస్తున్నాయి. అతను మళ్ళీ లేచాడు. ఆమెను కనుక్కోవాలి అన్న ఆలోచన మాత్రమే అతని గుండెల్లో ఉంది. అతను ఆమె ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. ఎవరికి కూడా ఆమె గురించి తెలీదు. ఆమె తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. ఇక్కడికి రాలేదు బాబు అన్న సమాధానం విన్నాడు. ప్రతి సమాధానం అతనిలోని భయాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసింది. సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ రాజేష్ ఆశ మాత్రం ఇంకా అస్తమించడం లేదు. అతను చివరికి ఒక పార్క్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆమెకు నిశ్శబ్దం కావాలనిపిస్తే అక్కడికి వెళ్తుందనే విషయం అతనికి గుర్తొచ్చింది. ఆ పార్క్లో ఒక మూలలో ఒక బెంచ్ ఉంది. అక్కడ ఆమె కూర్చుంది. సునీత తల వంచుకొని చేతులు గట్టిగా పట్టుకొని కళ్ళల్లో ఎండిపోయిన కన్నీళ్ళు. రాజేష్ ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు. ఆమెను చూసిన వెంటనే అతని కాళ్ళు కదల్లేదు. గుండె బలంగా కొట్టుకుంటుంది. అతను మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. సునీత అని పిలిచాడు. ఆమె తల ఎత్తి చూసింది. ఆ చూపులో కోపం లేదు, బాధ లేదు, ఒక ఖాళీ మాత్రమే ఉంది. అది రాజేష్కి ఇంకా ఎక్కువ భయాన్ని కలిగించింది. అతను ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. సునీత, నేను తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను. నువ్వు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పాడు. ఆమె నిశ్శబ్దంగా అతన్ని చూస్తోంది. ఆ వీడియోలు చూశాక నేను నన్నే చూసుకోలేకపోతున్నాను. నేను ఇలా ఎలా మారిపోయానో నాకు అర్థమే కావటం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, నేను నిన్ను నొప్పించను, చాలా నొప్పించాను. ఆమె కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్లు తిరిగాయి. కానీ ఆమె ఇంకా ఏమీ మాట్లాడలేదు. రాజేష్ గొంతు వణికింది. నువ్వు లేకపోతే ఈ జీవితం ఏమీ కాదు సునీత, ఒక్క అవకాశం ఇవ్వు, నేను మారతాను. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉంది అక్కడంతా. గాలి కూడా ఆగినట్టుంది. ఆమె నెమ్మదిగా మారింది. నువ్వు ఇప్పుడే చెబుతున్నావు మారుతానని అని అంది. ఒక్క క్షణం ఆగింది. అతని కళ్ళల్లోకి చూసింది. కానీ నేను మారిపోయాను రాజేష్ అని అన్నది. ఆ ఒక్క మాట అతని గుండెల్లో బలంగా పడింది. నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నువ్వు నన్ను నాలోనే చంపేశావు అని అన్నది. రాజేష్ కళ్ళల్లో ఆ మాటలకి నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు నాలో మిగిలింది నీకు తెలిసిన ఆ సునీత కాదు అని ఆమె మెల్లగా చెప్పింది. కొన్ని గాయాలు క్షమించవచ్చు, కానీ కొన్ని గాయాలు మనిషినే మార్చేస్తాయి
అని చెప్పి ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టింది. ఈసారి రాజేష్ ఆపలేదు. ఎందుకంటే అతనికి అర్థమైంది ఆమె వెళ్ళిపోవడం కాదు, అతను ఆమెను కోల్పోయాడు అని. అక్కడే నిలబడి ఉన్న రాజేష్ చేతులు వణుకుతున్నాయి. అతని కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. సునీత వెనక్కి తిరిగి నడుస్తున్న ప్రతి అడుగు అతని గుండె మీద పడుతున్నట్టు అనిపించింది. అతను ఒక్కసారిగా లేచి ఆమె దగ్గరికి పరిగెత్తాడు. సునీత, ప్లీజ్ ఒక్కసారి విను అని ఆల్మోస్ట్ ఏడుస్తూ చెప్పాడు. ఆమె ఆగింది, కానీ తిరిగి చూడలేదు. గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఆ క్షణంలో అతని గొంతు వణికింది. నువ్వు చెప్పింది నిజమే, నేను నిన్ను నెమ్మదిగా చంపేశాను. కానీ ఇప్పుడు నేను అదే బాధ ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. నువ్వు లేకపోతే ఈ శిక్ష నాకు జీవితాంతం ఉంటుంది అన్నాడు. అతని మాటల్లో ఈసారి అహంకారం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. సునీత కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి ఆ నీళ్ళల్లో బాధతో పాటు ఒక సందేహం కూడా ఉంది. అతను మళ్ళీ మెల్లగా దగ్గరకు వచ్చాడు. నువ్వు నాలో చనిపోయిందని చెప్పావు, కానీ నేను ఆ సునీతని తిరిగి తీసుకురాలేనేమో. కానీ నేను కొత్తగా నిన్ను గౌరవించే, నిన్ను ప్రేమించే భర్తగా మారగలను. ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. నేను మాటలతో కాదు, నా మార్పుతో నిరూపిస్తాను అని అన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమె గుండె కూడా పోరాడుతోంది. ఒకవైపు గతం ఇచ్చిన గాయాలు, మరోవైపు అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజమైన పశ్చాత్తాపం. ఆమె నెమ్మదిగా అతని వైపు తిరిగింది. అతని కళ్ళల్లోకి చూసింది. మొదటిసారి ఆమెకి అతను భయపడుతున్నట్టు కనిపించాడు. కోల్పోతాననే భయం. ఆమె మెల్లగా అడిగింది, మాటలు కాదు కదా ఈసారి అని. అతను వెంటనే తల ఊపాడు. ఈసారి నా ప్రతి రోజు, నా ప్రతి పని, నా ప్రతి మాట నీకు గౌరవం చూపిస్తాయి అని అన్నాడు. ఆమె కళ్ళలోని నీళ్లు జారిపోయాయి. ఆమె ఒక అడుగు ముందుకు వేసింది. అతని దగ్గరకు వచ్చి ఒక క్షణం ఆగింది. అతని గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆమె చేతిని మెల్లగా ముందుకు చాపింది. రాజేష్ ఆ చేతిని చూసి ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అది కేవలం చేతిని పట్టుకోవడం కాదు, అది ఒక రిలేషన్షిప్ మళ్ళీ బ్రతికే క్షణం. ఆమె నెమ్మదిగా చెప్పింది, నేను నీతో వస్తాను, కానీ పాత సునీతగా కాదు, నన్ను గౌరవించే వరకు మాత్రమే నీతో ఉంటాను అని చెప్పింది. అతను తల వంచి అదే నాకు కావాలి అన్నాడు. ఇద్దరూ నెమ్మదిగా కలిసి నడవడం మొదలుపెట్టారు. ఈసారి ఆ అడుగుల్లో అహంకారం లేదు, భయం లేదు, కేవలం ఒక కొత్త ప్రారంభం మాత్రమే ఉంది. చూడాలి ఈసారి సునీత మనసు రాజేష్ గెలుచుకుంటాడా లేదా అనేది. భార్యను గెలవాలని కాదు, అర్థం చేసుకోవాలని నేర్చుకొని భర్త అహంకారం మొదట చిన్న మాటల్లో కనిపిస్తుంది, తర్వాత అవమానంగా మారుతుంది. చివరికి అదే మాటలు తన జీవితాన్ని ఖాళీగా చేసే శబ్దాలుగా మారిపోతాయి. ఎందుకంటే ఆమె ప్రతిరోజు మౌనంగా సహించిన ప్రతి కన్నీరు, ప్రతి అవమానం, ప్రతి నొప్పి బయటకు చెప్పకపోయినా లోపల గుండెను నెమ్మదిగా చంపేస్తుంది. ఆమె నవ్వుతూ ఉన్నప్పుడు కూడా ఆమె ఎంతగా విరిగిపోతుందో చూడలేని భర్త ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే తన పక్కన ఉన్నది ఒక మనిషి కాదు, తన జీవితాన్ని పట్టుకొని నిలబెట్టిన ఆధారం అని అర్థం చేసుకుంటాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఎందుకంటే గౌరవం కోల్పోయిన చోట ప్రేమ నిలబడదు. ఒకసారి ఆమె మనసు చనిపోతే తిరిగి అదే ప్రేమతో నిలబడలేదు. అందుకే భార్యను చిన్న చూపు చూడొద్దు, ఆమె మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు. ఆమె సరే అనడం ఒప్పుకోవడం కాదు, అది తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే చివరి ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా అర్థం చేసుకోకుండా అహంకారంతో నొప్పిస్తే ఒకరోజు ఆమె దూరం అవుతుంది. అప్పుడు మిగిలేది ఖాళీ ఇల్లు, మారుమ్రోగే జ్ఞాపకాలు, తిరిగి రాని మనిషి విలువ మాత్రమే. అందుకే ఆమె ఉన్నప్పుడే గౌరవించు, ప్రేమను మాటల్లో కాదు మనసులో చూపించు. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ చూపించడానికి కూడా అవకాశం ఉండదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది.
ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ప్రతి ఒక్క కామెంట్ మాకు చాలా ముఖ్యమైనది. ఇంకా ఇలాంటి మనసును తాకే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న లైక్ కూడా ఒక పెద్ద కథను మరింత మందికి చేరవేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.